తక్కువ టైంలో ఈజీగా 2 రకాల వడియాలు తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వడియాలు చేసి పెట్టుకుంటే కనీసం సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ట్రై చేయొచ్చు. సింపుల్‌గా కప్పు ఉప్మా రవ్వతో, సగ్గుబియ్యంతో వడియాలు తయారు చేయాలో చూద్దాం. ఫ్యాన్ కిందైనా సరే ఈజీగా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ సగ్గుబియ్యం వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకొని, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవి బరకగానే ఉంటాయి. మరీ మెత్తగా ఏం కావు. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకొని 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఏ కప్‌తో అయితే ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్‌తో వాటర్‌ని కూడా పోసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ముద్దలనేది ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని పిండి కలుపుకోవడం వల్ల మనం వేడి నీళ్లు పోసి ఉడికించేటప్పుడు పిండనేది ఉండలు కట్టకుండా ఈజీగా వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మిక్సీ జార్‌లోనికి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పావు టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని బరక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ, సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్‌తో 6 కప్పుల వాటర్ పోసుకోవాలి. మనం ఆల్రెడీ పిండిలో 3 కప్పులు వాటర్ పోసాం కాబట్టి గిన్నెలో 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. మొత్తం 9 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్‌ని బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కూడా పోసుకొని స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సాల్ట్ అనేది పావు టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అదే గనక సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఎండిపోయే టయానికి వడియాల్లో ఉప్పు ఎక్కువైపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఏసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రవ్వతో కాకుండా ఇలా రవ్వ, సగ్గుబియ్యం కలిపి వడియాలేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. అలాగే ఇవి ఎక్కువ ఎండలో ఆనబెట్టనవసరం లేదు. ఫ్యాన్ గాలిన సరే ఈజీగా ఆరిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు కావాల్సినంత చిన్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది మరీ వేడిగా ఉన్నప్పుడే పెట్టనవసరం లేదు. కొద్దిగా గోరువెచ్చగయిన తర్వాత కవర్ పైన గానీ, అలాగే ఏదైనా కాటన్ క్లాత్ పైన కర ఏసుకొని వడియాన్ని ఆరబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్యాన్ గాలిన సరే ఈ వడియాల్ని ఆరబెట్టుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని వడియాల్ని పెట్టుకోవాలి. ఒకరోజు మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒకవైపు పూర్తిగా డ్రై అయిపోతాయి. రెండో వైపు టర్న్ చేసుకుంటూ మరొక రోజు ఎండలో పెట్టుకుంటే గనక ఇలా పూర్తిగా డ్రై అయిపోతాయి. ఇలా పూర్తిగా ఎండిపోయేంత వరకు ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. అదే గనక ఎండ తక్కువ ఉంటే 2 రోజులు టైం పడుతుంది. లేదంటే ఎండ ఎక్కువ ఉంటే గనక ఒక రోజు టైంలోనే పూర్తిగా ఎండిపోతాయి. నూనె పోసుకొని బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడియాలేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా తక్కువ టైంలో వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా వడియాల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు నిలువుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వడియాలు, చారు, పప్పుచారు, సాంబార్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కప్పు ఉప్మా రవ్వతో ఈజీగా తక్కువ టైంలో పట్టుకునే వడియాలు తయారు చేయాలో చూద్దాం. ఇలా చేసి పెట్టుకుంటే గనక సంవత్సరం వరకు నిలువుంటాయి. మిక్సీ జార్‌లోకి కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రవ్వని ఒక గిన్నెలో ఏసుకొని 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పులు వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వలో వాటర్ పోసి కలుపుకోవడం వల్ల మనం వేడి నీళ్లు పోసి ఉడికించేటప్పుడు ఉండలు కట్టకుండా ఈజీగా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. అదే మిక్సీలోనికి ఒక 4, 5 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర ఏసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. మనం ఏ కప్‌తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది బాగా వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండిని పోసుకోవాలి. తర్వాత స్టవ్‌ని మీడియంలో సిమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక కప్పు రవ్వకి 8 కప్పులు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. పిండి కలిపేటప్పుడు 2 కప్పులు వాటరు, ఇలా పిండి ఉడికించినప్పుడు 6 కప్పులు వాటర్, మొత్తం 8 కప్పులు. ఒక 4, 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఏసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు గనక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఈ వడియాలనేవి ఎండలోనే ఆరబెట్టనవసరం లేదు. నీళ్ళలో అయినా సరే ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. అదే గనక ఎండలో ఆరబెట్టుకుంటే 1, 2 రోజుల్లో పూర్తిగా ఎండిపోతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడిగా ఏం పెట్టనవసరం లేదు. గోరువెచ్చగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పిండనేది గోరువెచ్చగయిన తర్వాత మనకు కావాల్సిన పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఎండలో గానీ, ఫ్యాన్ కిందైనా సరే క్లాత్‌ని గానీ, లేదా కవర్‌ని గానీ యేసుకొని, మనకు కావాల్సిన సైజులో వడియాలనేసుకొని ఆరబెట్టుకోవడమే. అదే గనక కవర్ పైనైతే వడియాలనేవి తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అదే గనక మీరు కాటన్ క్లాత్ పైనైతే గనక పూర్తిగా ఎండిపోయిన తర్వాత రెండో వైపు వాటర్ చల్లుకొని అప్పుడు వడియాల్ని తీసుకోవాలి. తర్వాత పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా వడియాలనేది చేసేటప్పుడు పెద్దగుంటాయి గానీ, ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవి చిన్నగా అయిపోతాయి. ఒకరోజు మొత్తం ఎండిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ, ఇవి పూర్తిగా ఎండేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. మొత్తం పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, నూనె పోసుకొని, నూనె అనేది బాగా వేడైన తర్వాత వడియాలనేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా తక్కువ టైంలో ఈజీగా కప్పు ఉప్మా రవ్వతో వడియాల్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేసి పెట్టుకుంటే గనక వడియాలనేవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఈ అన్నం, పప్పుచారు, సాంబార్‌లో ఏసేది చాలా